హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం రామాయణం గురించి చెప్పుకుంటున్నాం కదా. అది ఎంతవరకు వచ్చాం మనం? ఈ రాముడు సముద్రం మీద వంతెన నిర్మించటము, వానరులందరూ కలిసి పెద్ద పెద్ద పర్వతాలని బండరాలని పెకలించుకొని సముద్రం మీద ఒక వారధి నిర్మిస్తారు కదా. ఆ వారధి మీదుగా వాళ్ళు అవతల ఒడ్డుకి చేరతారనమాట. చేరి యుద్ధం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాముడు ఈ వానర సైనికులందరినీ ఉద్దేశించి ఏమంటాడంటే, వానర యోధుల్లారా, మనం యుద్ధానికి రెడీగానే ఉన్నాము, కానీ యుద్ధం చేయటానికి ముందు మనం ఒక యుద్ధ నీతి పాటించవలసి ఉంటుంది. అదేంటంటే, యుద్ధం లేకుండా మనం మన సమస్యని పరిష్కరించుకోవటానికి ఒకసారి రాయబారిగా ఎవరినైనా మనం రావణుడి దగ్గరికి పంపిద్దాము, యుద్ధం లేకుండా సీతని తిరిగి పంపిస్తాడేమో తెలుసుకుందాము అడిగి. అట్లా పంపించేశాడు అనుకోండి, మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు కదా. యుద్ధం చేయకుండా ఉంటే గనక రక్తపాతం ఉండదు, హింస ఉండదు, ఏమీ ఉండదు కదా అని చెప్పి ఈ రాముడు ఏం చేస్తాడు, ఆ వానరులందరికీ తెలియజేస్తాడనమాట. తెలియజేసేటప్పటికి ఆ వానరులందరూ వాళ్ళల్లో వాళ్ళు అంగదుడు అనే ఒక అతన్ని ఈ రావణాసుడి దగ్గరికి రాయబారిగా పంపించడానికి నిర్ణయిస్తారనమాట. ఈ అంగదుడు ఎవరు? ఈ సుగ్రీవుడి యొక్క అన్న కుమారుడు అనమాట. సుగ్రీవుడి అన్న ఎవరు? వాలి యొక్క కుమారుడు ఈ అంగదుడు అనమాట. అతన్ని ఈ రావణాసుడి దగ్గరికి రాయబారిగా పంపిస్తారనమాట. ఈ రాయబారిగా వెళ్ళిన అంగదుడు తను తాను పరిచయం చేసుకుంటాడు రావణుడికి. పరిచయం చేసుకుని, ఓ లంకాధిపతి, నేను మీ దగ్గరికి దూతగా వచ్చాను, నువ్వు వచ్చి రాముణ్ణి క్షమాభిక్ష అడిగి అతని భార్యని అతనికి అప్పగించేసేసేయి. అలా కాని పక్షంలో యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేసావా నువ్వు ప్రాణాలు కోల్పోక తప్పదు. రాముడి ధైర్య సాహసాలు లోకానికి తెలుసు. నీ నిర్ణయం ఏమిటో తేల్చుకొని యుద్ధం కావాలో శాంతి కావాలో ఆలోచించుకో అని అంగదుడు రావణుడితో అంటాడనమాట. ఇప్పుడు రావణుడు పెద్దగా నవ్వి, నన్ను ఎవరిని అనుకుంటున్నావు? నేను శివభక్తుణ్ణి, శివుడు నివసించే కైలాసగిరినే నా భుజస్కంధాలపై అంటే భుజాలపై అనమాట పెట్టుకుని శివ పూజ చేయగలిగేంత బలం ఉన్నవాడిని నేను రాక్షసరాజైన కుంభకర్ణుడికి సోదరుణ్ణి, మేఘనాథుడికి తండ్రిని, నా కుమారుడు మేఘాలని నియంత్రించగలడు, అంత శక్తివంతుడు. ఇన్ని శక్తులున్న నన్ను కేవలము మానవ మాత్రుడు అతను రాముడు నన్నేం చేయగలుగుతాడు? రాముడు లాంటి సామాన్యుడితో, ఒక మానవుడితో నేను స్నేహం చేయాలా? అది జరిగే పని కాదు. అయినా నీకెంత ధైర్యం? అల్పుడైన రాముణ్ణి నా ముందు పొగుడుతున్నావు నువ్వు అని చెప్పి రావణాసుడు ఏం చేస్తాడు, తన సైనికుల్ని పిలిచి అంగదుడిని బంధించండి అని ఆదేశిస్తాడనమాట. ఆదేశించేటప్పటికి ఈ రావణుడు ఆదేశాల ప్రకారము ఈ రావణాసుడు సైనికులు ఏం చేస్తారు, ఈ అంగదుడిని తాళ్లతో బంధించడానికి ప్రయత్నం చేస్తారనమాట. చేసేటప్పటికి అంగదుడు వాళ్ళకి ఏమైనా దొరుకుతాడా? దొరకడు. అక్కడి నుంచి ఒక్క ఎగిరి రాముడి దగ్గరికి చేరుతాడనమాట. చేరి రావణుడి కొలువులో జరిగిన విషయాలన్నీ వాళ్ళకి వివరిస్తాడు. వివరించి, రావణుడు చాలా అహంకారి, చాలా గర్వం ఉన్నవాడు, అందువల్ల యుద్ధం తప్పదు, యుద్ధం చేయాల్సిందే మనము అని చెప్పి అంగదుడు వాళ్ళకి తెలియచేస్తాడనమాట. ఇప్పుడు ఇంకా యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం రాముడి ఈ సైన్యం, వానర సైన్యం ఉంటుంది కదా, వాళ్ళల్లో ఆవేశము ఆగ్రహము చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వాళ్ళు చాలా అసలు ఎంత ఆగ్రహంగానో ఉంటారనమాట. ఈ రావణుడి సైనికులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకు కూడా ఆవేశము ఆగ్రహం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇద్దరు ఎవరికి వాళ్ళు ఎంతో ఆవేశంగా ఆగ్రహంగా ఒకళ్ళు యుద్ధం చేయాలి అని చెప్పి రెడీ అయిపోతూ యుద్ధంలో పాల్గొంటూ ఉంటారనమాట. యుద్ధంలో పాల్గొని ఒకళ్ళ సైన్యాన్ని ఒకళ్ళు ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ యుద్ధంలో రాక్షస సైనికులు చాలామంది చనిపోతారు, కొంతమంది వానర సైనికులు చనిపోతారు. యుద్ధం అంటే మరి రెండు పక్కల చనిపోతారు కదా. అలా రెండు పక్కల కొంతమంది చనిపోతూ ఉంటారనమాట. ఈ వానర సైన్యాన్ని ఎదుర్కోవటం అనేది రాక్షస సైనికుల వల్ల కావట్లేదనమాట. అయితే కొంతమంది రాక్షస సైనికుల్లో భయపడి యుద్ధం చేయకుండా పారిపోతారనమాట. చివరకు రావణాసుడు ఏం చేస్తాడు, తన తమ్ముడు కుంభకర్ణుడు ఉన్నాడు కదా, ఆ కుంభకర్ణుడిని నిద్రపోతూ ఉంటాడనమాట. ఎప్పుడూ కుంభకర్ణుడు ఆ నిద్రపోతున్న కుంభకర్ణుడిని బలవంతంగా అతన్ని లేపి యుద్ధానికి పంపిస్తాడనమాట.
ఆ యుద్ధంలో ఈ కుంభకర్ణుణ్ణి లక్ష్మణుడు చంపేస్తాడు. ఆ తర్వాత రావణుడు ఏం చేస్తాడు, సోదరుడు చనిపోయాడు, అప్పుడు తర్వాత ఏం చేస్తాడు, తన కుమారుడు ఉన్నాడు, మేఘాల్ని నియంత్రించగలడని చెప్పాడు కదా, అతని పేరు ఇంద్రజిత్ అనమాట. అతన్ని యుద్ధానికి పంపిస్తాడు. పంపించేటప్పటికి ఆ యుద్ధం అసలు చాలా భయంకరంగా జరుగుతుందనమాట. అతని యొక్క ఆ యుద్ధ పటిమకి వానర సైనికులు ఎవ్వరూ తట్టుకోలేకపోతారు. చాలా మంది చనిపోతారన్నమాట వానర సైనికులు ఈ ఇంద్రజిత్తు చేతిలో. అయితే లక్ష్మణుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ ఇంద్రజిత్తుని చంపాలి అని చెప్పి ప్రయత్నిస్తాడనమాట. కానీ ఆ లక్ష్మణుడు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇంద్రజిత్ మేఘాల చాటు నుంచి యుద్ధం చేస్తాడనమాట. అందుకే అతనికి మేఘనాథుడు అనే పేరు వచ్చిందనమాట. అయితే ఆ లక్ష్మణుడు కూడా తన శక్తి అంతా ఉపయోగించి మంచి మంచి ఆయుధాలు ఉపయోగించి ఈ ఇంద్రజిత్తుని సంహరిస్తాడనమాట. సంహరించేటప్పటికీ ఈ కుమారుడి మరణవార్త రావణుడు విని పాపం భరించలేకపోతాడనమాట. భరించలేకపోయి తనకి తనే స్వయంగా యుద్ధానికి బయలుదేరి వస్తాడనమాట. బాగా మరింత శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించి రావణుడు లక్ష్మణుని మూర్ఛపోయేటట్టు చేస్తాడనమాట. చేసేటప్పటికి అప్పుడు సుగ్రీవుడు చెప్తాడనమాట ఆంజనేయునికి, నువ్వు వెళ్ళి సంజీవిని వృక్షం పట్టుకురా, వృక్షం పట్టుకొస్తే దాని ప్రభావం వల్ల లక్ష్మణ్ణి మూర్ఛ నుంచి మనం మేల్కొల్పొచ్చు అని చెప్పి సుగ్రీవుడు చెప్తాడనమాట. చెప్పేటప్పటికి లక్ష్మణుడు ఏం చేసింది, లక్ష్మణ్ణి బ్రతికించడం కోసం ఆంజనేయుడు వెళ్ళి సంజీవిని వృక్షాన్ని తీసుకురమ్మంటే సంజీవిని వృక్షం దగ్గర సంజీవ పర్వతం మొత్తం తీసుకొస్తాడనమాట. తీసుకొస్తే అప్పుడు ఈ లక్ష్మణుడికి ఆ మూర్ఛ నుంచి మళ్ళీ మేల్కొంటాడనమాట. మేల్కొని మళ్ళీ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పటికి యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటుందన్నమాట. రావణుడు మళ్ళీ యుద్ధరంగానికి వెళ్లేందుకు మళ్ళీ వస్తాడు. రావణుడి భార్య అప్పుడు అంటుంది, రావణుడి భార్య మండోదరి అనమాట. ఆవిడ అంటుంది, యుద్ధం ఇంకా మానేయండి, కుమారుడు పోయాడు, తమ్ముడు పోయాడు, మీరు కూడా చాలా భీకరంగా యుద్ధం చేస్తున్నారు, కానీ చాలా ఇదిగా ఉంది, యుద్ధం రంగం అంతా చాలా భయంకరంగా ఉంది, మీరు యుద్ధం మానేయండి, యుద్ధం మానేసేసి రాముడిని శరణు కోరుకోండి అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి రావణుడు మండోదరి మాటలు వినడు, అస్సలు పట్టించుకోడనమాట. మళ్ళీ యుద్ధరంగానికి వెళ్తాడు. యుద్ధంలో ఈసారి రాముడితో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తాడనమాట. అంతకుముందు లక్ష్మణుడితో చేశాడు కదా, లక్ష్మణుడు మూర్చపోయేటట్టు చేశాడు. లక్ష్మణుడు మళ్ళీ సంజీవిని పర్వతం తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆ మూలికతో బ్రతికించాడు కదా, మూర్ఛ నుంచి బయటకు వచ్చాడు కదా లక్ష్మణుడు. ఈసారి ఏం చేస్తాడు, రాముడితో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేసేటప్పటికి రావణుడిని హతమార్చాలని రాముడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఎన్నో రకాల ఆయుధాలు, ఎంతో శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు. అయినా సరే రావణుడు చనిపోడనమాట. అయితే విభీషణుడు రావణుడి యొక్క మరణ రహస్యాన్ని రాముడికి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి రాముడు ఏం చేస్తాడు, ఈసారి రావణుడి బొడ్డు మీదకి బాణం వేస్తాడనమాట. వేసేటప్పటికి రావణుడు నేల కొరిగిపోతాడనమాట, అంటే చనిపోతాడనమాట. అప్పుడు దేవతలు పైనుంచి పూలవాన కురిపిస్తారు. సీతని లంక నుంచి విముక్తి చేసి తీసుకొస్తారనమాట. అంటే లంకలోంచి సీతాదేవిని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈ రాముడు ఏం చేస్తాడు, ఈ విభీషణుడు ఉన్నాడు కదా రాముడు తమ్ముడు, ఆయన్ని లంకకి రాజుని చేస్తాడనమాట. రాజుని చేసి వీళ్ళందరూ కలిసి సీతాదేవి, రాముడు, మిగిలిన వాళ్ళందరూ కలిసి అయోధ్యకి బయలుదేరతారనమాట. ఆ బయలుదేరే ముందు ఈ రాముడు ఏమంటాడంటే, సీత, మనం కొన్ని సాంప్రదాయాల్ని, కొన్ని కట్టుబాట్లని గౌరవించాలి, కాబట్టి ప్రపంచం నిన్ను సందేహించకుండా ఉండాలి అంటే కనుక నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని చెప్పి రాముడు సీతాదేవికి చెప్తాడనమాట. సీతాదేవి అలాగే అగ్ని ప్రవేశం చేసి ఆవిడ మళ్ళీ అగ్నిలోంచి బయటకు వస్తుందనమాట.
అప్పుడు రాముడు ఆమెను తీసుకొని మిగిలిన వాళ్ళ ఈ వానర సైన్యాన్ని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి వీళ్ళందరినీ తీసుకొని విభీషణుడి దగ్గర, అంటే రావణాసుడి లంకలోను ఒక పుష్పక విమానం అనేది ఉందన్నమాట. ఆ పుష్పక విమానంలో ఏంటి, ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకళ్ళకి స్థలం ఉంటుందిట. అట్లాంటి పుష్పక విమానంలో వీళ్ళందరినీ తీసుకొని ఈ రాముడు ఆకాశ మార్గములో అయోధ్య నగరం చేరతాడనమాట. అయోధ్య నగరం చేరేటప్పటికి వాళ్ళకి అక్కడ నందిగ్రామంలో భరతుడు రాముడి పేరుతో రాజ్యపాలన చేస్తున్నాడు కదా ఇన్నాళ్ళును. అక్కడికి వెళ్ళి భరతుడిని తీసుకొని అయోధ్యకు వచ్చి అయోధ్యలో మొత్తం అంతా వీళ్ళకి ఘన స్వాగతం పలుకుతారనమాట అయోధ్యలో ఉండే ప్రజలందరూ. అప్పుడు రాముణ్ణి మళ్ళీ రాజుగా పట్టాభిషిక్తుని చేస్తారనమాట. రామరాజ్యంలో అందరూ హాయిగా సుఖంగా జీవిస్తారనమాట. సరేనా? మరి ఇది ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా కొంచెం విపులంగా అన్నీ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ గురించి అవన్నీ తెలుసుకోండి చక్కగా. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించారు చాలామంది, ఇవి కూడా ఉంటాయి కదా, ఆ పుస్తకాలు చదవండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రామాయణం తెలుసుకోవాలి ఇంకా బాగా, ఇది ఊరికే టూకీగా చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు నేను చెప్పాను, పైన చెప్పాను. ఇంకా తెలుసుకోవాలంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్ళి ఇంకొంచెం తెలుసుకోండి. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకొక లెవెల్లో ఇంకా కొంచెం విపులంగా, అలా కొంచెం మనం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఇంకా కొంచెం ఆ రామాయణాన్ని చదువుతూ సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించిన వాళ్ళ పుస్తకాలు చదువుతూ మీరు రామాయణంలో మొత్తం ఇంకా చాలా రహస్యాలు కూడా ఉన్నాయని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని అవన్నీ తెలుసుకోవాలంటే మీరు బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా రామాయణాన్ని చదివి తెలుసుకోండి. సరేనా? మరి ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.